వేద మంత్రాలు అనేటువంటివి మంత్రాలలో శబ్దశక్తి అర్థశక్తి అని రెండు. అంటే అర్థం తెలియకపోయినప్పటికీ ప్రమాదం లేదు. ఆ శబ్దాన్ని మనం వింటూ సరిగ్గా ఉచ్చరిస్తూ ఉంటే దాని యొక్క శక్తి పనిచేస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా ఆ శబ్దాలే శక్తిమంతమైనట్టు. అవి మనం వింటున్నా, మనం ఉచ్చరించలేకపోయినా అవి వింటున్నా కూడా మనలో పనిచేస్తాయి, విత్తనంలా పడతాయి. కానీ అర్థశక్తి కూడా ఉన్నది దాంట్లో. అంతేగాని అర్థం లేకుండా ఋషులు దర్శించి రాసినటువంటిది ఎలా అవుతాయి? సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా అందులో వాటి అర్థంగా ఉన్నటువంటి వేరు మంత్రాలు. అందుకని శబ్దశక్తి అర్థశక్తి. మనకి ఋషులు ఏం చేశారంటే రెండు ఇచ్చారు. ఆ రెండు కూడా పామరుల కోసమే ఇచ్చారు ఋషులు, పండితుల కోసం కాదు. సంస్కృత భాష వచ్చినంత మాత్రాన సంస్కృతంలో పిహెచ్డీ చేసి మాట్లాడతాం, అయినప్పటికీ ఇవేం తెలియవు. ఋషులైనటువంటి వాళ్ళు ఆ ఋషుల్లోనే కొంతమంది వచ్చి ఇప్పుడు కూడా అవతరించినటువంటి మాస్టర్ లాంటి వాళ్ళు, తాతగారు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళ పాదాలను ఆశ్రయించి నేర్చుకుంటే అర్థం అవుతాయి, కానీ లేకపోతే మాత్రం అర్థం కావు.